హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మీ అందరికీ తెలుసు కదా, హాట్ హీరోయిన్ అనన్య పాండే. అదేనండి, లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన చేసింది కదా, తనే అనన్య పాండే. తనకు సంబంధించినటువంటి హాట్ ప్రైవేట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా తను అంతగా ఏం రియాక్ట్ అవ్వలేదు, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. ఇంతకీ ఏంటి ఆ ఫొటోసు, ఆ హాట్ పిక్స్లో తను ఎవరితో ఉంది, ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. అనన్య పాండే. సో బక్కపల్చిగా ఉన్న చాలా బాగుంటుంది. సో లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన తను నటించింది. సో తను హిందీలో కూడా చాలా సినిమాలు చేస్తుంది. బట్ రీసెంట్గా తన హాట్ ప్రైవేట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ పిక్ ఏంటి, అందులో ఎవరున్నారు, అసలు ఏంటి స్టోరీ దాని వెనకాల? ఆదిత్య రాయ్ కపూర్తో అనన్య పాండే కలిసి ఉన్న ఫొటోస్. యాక్చువల్గా ఏంటి, న్యూ ఇయర్ ఫంక్షన్ని, న్యూ ఇయర్ పార్టీని ద పీపుల్ సెలబ్రేటెడ్ ఇన్ యూరోప్, ఆస్ట్రేలియాలో, మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ టీమ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఏదో ఒక రకంగా, అంటే మనం గోవా ఎలా వెళ్తామో అట్లా వాళ్ళు అట్లా వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ వాళ్ళు సరదాగా తీసుకొని వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే, అంటే ప్రైవేట్గా ఇంకో హీరోతో ఈవిడ తీసుకున్న ఫోటోలని ఇవి చూడండి అని కొన్ని ప్రధాన పత్రికలన్నీ ప్రచురించేసాయి అన్నమాట. యస్. ఇక అసలు విషయానికి వెళ్తే, ఆ పిల్ల జనవరిలో కదా వెళ్ళింది, ఇదే మొన్న ఫస్ట్కి. అంతకు ముందే కాఫీ విత్ కరణ్ షోలో ఇంటర్వ్యూ ఇచ్చారు వీళ్ళిద్దరు. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ ఎప్పుడు కూడా ప్రైవేట్ క్వశ్చన్సే ఎక్కువ అడుగుతూ ఉంటాడు, మనకు తెలిసిన విషయాలు, చాలా ప్రైవేట్ విషయం. అక్కడికి వెళ్ళాము అంటే ఇక బరి తెగించి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఏదో అడుగుతాడు, ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా ఆమె ఎంత హ్యాపీగా చెప్పింది అంటే, లైక్ యునో, అవును మేమిద్దరం కలిసి డేటింగ్లో ఉన్నాము, నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం, నా పేరు కూడా అనన్య కపూర్గా పెట్టుకున్నాను, అనన్య రాయ్ కపూర్ నా పేరు, మార్చుకుంటున్నాను అని చాలా హ్యాపీగా చెప్పేసింది. ఒక అనన్య పాండే కాకుండా అనన్య రాయ్ కపూర్ లేదా అనన్య కపూర్. ఓకే. తనంతట తానే మేము ఇద్దరం కలిసి డేటింగ్లో ఉన్నామని చెప్పుకున్న తర్వాత ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అవుతాయి? ప్రైవేట్ ఫోటోలు అంటే మళ్ళీ ఇంకేదో న్యూడ్ ఫోటోలు కాదు. ప్రైవసీ అంటే వాళ్ళు ఇంకొకరితో ఉండి ఎవరికి చెప్పుకోనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఫోటోలు సడన్గా లీక్ అయితే గుట్టురట్టయింది అనొచ్చు. వాళ్ళంతటా వాళ్ళే చెప్పుకున్నారు మేమిద్దరం రిలేషన్లో ఉన్నాము అని. అది ఇంకా ప్రైవేట్ ఎలా అవుతుంది? అండ్ నెక్స్ట్, ఒక్కసారి సెలబ్రిటీ హోదాకు వచ్చినామంటేనే ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవుతాం, అది తెలిసిన విషయమే. ప్రైవసీ విషయంలో మనం కాంప్రమైజ్ అయితేనే పబ్లిక్ లైఫ్లోకి వస్తాం, అంతే కదా. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మనమైనా సరే ఒకసారి ఇట్లా ఏదైనా టాపిక్లో కూర్చొని మాట్లాడుతున్నాము అంటేనే కామెంట్స్ విషయంలో కాంప్రమైజ్ అవుతాం. ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు కామెంట్లు పెట్టేస్తాడు. ఆబ్వియస్, అంటే టాపిక్ మనం చెప్పాలి అని మనకి ఇవ్వకపోయినా మన అఫీషియల్స్ మనకి ఇస్తారు, ఈ టాపిక్ మీరు చేయండి అనేసి అని. ఆ సెన్స్లో మనం వర్క్ మనకు అదే కాబట్టి ప్రొఫెషన్ వైజ్ వీఆర్ డూయింగ్ ఇట్. నువ్వు ఎవడికి ఇలా చెప్తున్నా అలా చెప్తున్నాను 100 కామెంట్లు పెడతారు ఎవడికి నచ్చినట్టు, బూతులు. మళ్ళీ మనం కాంప్రమైజ్ అయితేనే కదా ఇక్కడ కూర్చుంటాం. సేమ్ సెలబ్రిటీస్ అయినా హీరోయిన్లు అయినా వాళ్ళ ప్రైవసీ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యాకే తెరపైకి వస్తారు. ఆల్రెడీ దే ఆర్ కాంప్రమైజ్డ్ దెమ్ సెల్వ్స్. ఇక మధ్యలో మాట్లాడుకోవడానికి వీళ్ళు ఎవరు సుంటలు, నాకు అర్థం కాదు. దేనికి పనికి వస్తారని, అంటే వీడికి రాసుకోవడానికి ఆ పేజీ ఖాళీగా చచ్చింది కదా అని చెప్పేసి ఆ పెన్నుకు దురద ఎక్కువయ్యి అడ్డమైన రాతలన్నీ రాసుకుంటూ పోతే వాళ్ళ ప్రైవసీ గురించి వీడికి ఎందుకు? ఎవడైనా సరే మాట్లాడిన వాడి గురించి చెప్తున్నాను నేను. వీడికి ఎందుకు వాళ్ళ ప్రైవసీ గురించి? వీడేమన్నా వాళ్ళని పోషిస్తున్నాడా? పోనీ వాడు రాకపోకలకి వీడేమన్నా సర్ది చెప్పాడు, లేకపోతే మేము ఇటు వెళ్తామండి అని చెప్పి వీడి దగ్గర టికెట్లు తీసుకుని వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి వచ్చారా? సంబంధం లేదు కదా. లెట్ దెమ్ గో, లెట్ దెమ్ ఎంజాయ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీడు 24 గంటలు వాళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు, అదొక వింత. ఆ అమ్మాయి ఆ మధ్యకాలంలో ఒక ఫంక్షన్లో స్మోక్ చేసింది. ఇట్స్ హర్ పర్సనల్, తన ఇష్టం, లెట్ హర్. అంటే రాసిన వారు స్మోక్ చేయాలి, మేబీ అయి ఉండొచ్చు, చేసి కూడా రాయొచ్చు కదా, స్మోక్తో కూడా రాయొచ్చు కదా, అట్లా కూడా ఉంటారు. మరి వాళ్ళు చెప్పే విధాలు అలా ఉంటాయి. సో మరీ అదేంటిది వీళ్ళేదో శుద్ధపూసల్లాగా అలా మాట్లాడితేనే అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. ఈ అమ్మాయి స్మోక్ చేసిన ప్రైవేట్ ఫంక్షన్లో గుట్టు చప్పుడు కాకుండా ఇట్లా వెళ్ళి స్మోక్ చేసిందంట. వాడు చూశాడు మళ్ళీ.
మరి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళినప్పుడు ఆమెకే ఇక్కడ ఎవరు లేరు అనిపించారు. నువ్వెలా చూసావు? నువ్వు ఇంకా తొంగి చూసావా? ఎక్కడి నుంచి చూసావు అసలు? సీక్రెట్ కెమెరాస్ ఏమన్నా ఫిట్ సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్. సో ఇట్లాంటివన్నీ యాక్చువల్గా ఎందుకు రాస్తారంటే ఆ రోజు వాళ్ళ వెబ్సైట్ నడవడానికి, ఆ రోజు వాళ్ళ పత్రికలు నడవడానికి ఏదీ లేకపోయేసరికి ఏదో ఒకటి రాయాలి కదా. అందుకని పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోయి రాసి ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించింది తెలుగు పత్రిక. వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు, అవసరం కూడా లేదు వీడికి. అంటే ఇక్కడ అసలే కంటెంట్ ఏం లేదంటూ అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. సరే ఏదేమైనా ఇట్స్ హర్ పర్సనల్. అనన్య పాండే తనంతట తానే చెప్పుకుంది మేము ఇద్దరు రిలేషన్లో ఉన్నాము అని. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు, వాళ్ళు ఎక్కడ తిరిగితే వీళ్ళకెందుకు, ఎవరితో వెళ్తే వీళ్ళకెందుకు, ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్తే వీళ్ళకెందుకు, అది వాళ్ళ పర్సనల్. అంటే ఇప్పుడు ఇలాగా అంటే తనతో రిలేషన్లో ఉన్న దానికి సంబంధించి ఇంకా అంత పర్టికులర్గా అనౌన్స్మెంట్ లాగా అలా ఏం చేయలేదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. హ్యాపీలీ ఆదిత్య అండ్ అనన్య మళ్ళీ కొట్టొచ్చినాడు చెప్పేసింది ఈ అమ్మాయి కూడా. నేను ఇట్లాంటివన్నీ పట్టించుకోనండి. ఇంకా అదే అడుగుదాం, తన రియాక్షన్ ఎలా ఉంది ఇలాంటి హ్యాపీగా చెప్పేసింది, నేను పట్టించుకోనని చెప్పేసింది. అంతే కదా. వన్స్ నేను ఇందాక చెప్పినట్టు వన్స్ దే ఆర్ ఇంటూ సెలబ్రిటీ లైఫ్ అంటేనే ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవుతారు. అంతే. తను కూడా అలాగే రియాక్ట్ అయింది, వెరీ స్పోర్టివ్గా తీసుకుంది. ఇంకా దాంట్లో ఇంకేముంది, ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు నచ్చింది నేను చేస్తా. సో ఎవరేమన్నా దాని మీద ఎటువంటి కామెంట్స్ వచ్చినా, ఎలాంటి రాతలు రాసినా కానీ నేను పట్టించుకోను అని చెప్పేసి అని ఆదిత్య అండ్ అనన్య ఇద్దరు క్లారిటీగా ఉన్నారనమాట. సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్. సో ఇట్లాంటివన్నీ యాక్చువల్గా ఎందుకు రాస్తారంటే ఆ రోజు వాళ్ళ వెబ్సైట్ నడవడానికి, ఆ రోజు వాళ్ళ పత్రికలు నడవడానికి ఏదీ లేకపోయేసరికి ఏదో ఒకటి రాయాలి కదా. అందుకని పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్. పైగా ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించింది తెలుగు పత్రిక. వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు, అవసరం కూడా లేదు వీడికి. అంటే ఇక్కడ అసలే కంటెంట్ ఏం లేదంటూ అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. సరే ఏదేమైనా ఇట్స్ హర్ పర్సనల్. అనన్య పాండే తనంతట తానే చెప్పుకుంది మేము ఇద్దరు రిలేషన్లో ఉన్నాము అని. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు, వాళ్ళు ఎక్కడ తిరిగితే వీళ్ళకెందుకు, ఎవరితో వెళ్తే వీళ్ళకెందుకు, ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్తే వీళ్ళకెందుకు, అది వాళ్ళ పర్సనల్. అంటే ఇప్పుడు ఇలాగా అంటే తనతో రిలేషన్లో ఉన్న దానికి సంబంధించి ఇంకా అంత పర్టికులర్గా అనౌన్స్మెంట్ లాగా అలా ఏం చేయలేదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. హ్యాపీలీ ఆదిత్య అండ్ అనన్య మళ్ళీ కొట్టొచ్చినాడు చెప్పేసింది ఈ అమ్మాయి కూడా. నేను ఇట్లాంటివన్నీ పట్టించుకోనండి. ఇంకా అదే అడుగుదాం, తన రియాక్షన్ ఎలా ఉంది ఇలాంటి హ్యాపీగా చెప్పేసింది, నేను పట్టించుకోనని చెప్పేసింది. అంతే కదా. వన్స్ నేను ఇందాక చెప్పినట్టు వన్స్ దే ఆర్ ఇంటూ సెలబ్రిటీ లైఫ్ అంటేనే ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవుతారు. అంతే. తను కూడా అలాగే రియాక్ట్ అయింది, వెరీ స్పోర్టివ్గా తీసుకుంది. ఇంకా దాంట్లో ఇంకేముంది, ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు నచ్చింది నేను చేస్తా. సో ఎవరేమన్నా దాని మీద ఎటువంటి కామెంట్స్ వచ్చినా, ఎలాంటి రాతలు రాసినా కానీ నేను పట్టించుకోను అని చెప్పేసి అని ఆదిత్య అండ్ అనన్య ఇద్దరు క్లారిటీగా ఉన్నారనమాట. ఎగ్జాక్ట్లీ. క్లారిటీ లేకుండా తిరుగుతుంది వీళ్ళ వెనకాల రాతలు రాసే మీడియా అని, వెర్రీ మీడియా అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.